నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. జనసేన యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంది అసలు? పని పాట లేక పవన్ కళ్యాణ్ గురించి ఐటమ్ సాంగ్ అని మాట్లాడాడు. అందరూ చూసిర్రు కదా, నిన్న గత 2 రోజుల క్రితం ఏదైతే మాట్లాడాడో ఐటమ్ సాంగ్ అని మాట్లాడాడు. ఐటమ్ సాంగ్ అనేది ప్రశ్న ఆయన దగ్గరనే ఉంది. సినిమా వ్యక్తి అని ఆయనే చెప్తున్నాడు. ఆయన సినిమా వ్యక్తి ఐటమ్ సాంగ్ అంటుండు. అంటే క్లియర్గా ఆయన ప్రశ్న జవాబు ఉంది, ఉందా లేదా? ఆయన సినిమాలో ఆయన చేస్తున్న వృత్తి ధర్మంలో భాగంగా కంపల్సరీ ఆ సినిమాలో కథ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఆయనకు మళ్ళీ తెలిసి మాట్లాడుతుండో సోయలేక మాట్లాడుతుండో నాకు అర్థమవుతలేదు ఆయన మాటలు. ఆయన మాట్లాడే దాంట్లో ప్రశ్న జవాబు అక్కడ ఉంది. ఇప్పుడు ఈయనలాగా ఏదో దాచుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. నిన్ను తెలంగాణ మాట్లాడే ప్రతి ఒక్కరు చెప్తున్నా, తెలంగాణలో ఏదైతే భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఈడ ప్రతి ఒక్కరికి ఏదైతే రాజ్యాంగం ప్రకారం హక్కుందో అదేవిధంగా జనసేన పార్టీ 2014లో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే తెలంగాణ పటిమ ఉంటుందో, ఏదైతే ఇక్కడ ఏదైతే పట్టుదలతో పనిచేస్తారో అదన్నీ కూడా చూసి వారే ఒక ఇదిగా, అంటే ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆధారంగా తీసుకొని ఈ జనసేన పార్టీని 2014 మార్చి 14వ తేదీన తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డున స్థాపించిన పార్టీ. ఈరోజు స్థాపించలే, మాట్లాడేవాళ్ళకి తెలివి ఉండాలి. మాట్లాడే వాళ్ళకి ఈరోజు స్థాపించారు ఆ పార్టీ. అన్ని రోజుల నుంచి అప్పుడే స్థాపించినాం కదా. మాది జాతీయ పార్టీగా విస్తరించబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆయన అవసరం ఉంది కాబట్టి అక్కడ అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ పోటీ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో కీలక పాత్ర, జాతీయ కేంద్రంలో కీలక పాత్ర పోసినటువంటి స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేసి నరేంద్ర మోడీ గారు వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు ఎంత చూస్తున్నారు. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, జిల్లా స్థాయిలో నాయకుడు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఎవరు పట్టించుకుంటే ప్రజలేం రెడీగా లేరు. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దని నేను ఖబర్దారని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గురించి మరొకసారి ఇలాంటి మాట్లాడకండి. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి మీరు ఎవరైతే చెప్తారో ఆ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండు? జనరల్గా బార్ షాప్లో పోయి భారత తానికి పోయేటోళ్ళకి ఏం ఇస్తారు? ఫస్ట్ గ్లాస్ ఇస్తారా లేదా? ఆ గ్లాస్లో పెగ్గు వేసే వ్యక్తి, అదే పెగ్గులో సోడా పోసి నీళ్ళు పోసినట్టు వ్యక్తి ఆయన. ఆయన మా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఆ పెగ్గు గ్లాసులో పెగ్గు పోస్టర్లు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. కొద్దినన్నా బుద్ధుడిని మాట్లాడాలి వాళ్ళు, కొద్దినన్నా బుద్ధి ఉండాలి. ఇది భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. నీ పార్టీని నువ్వు ఎస్టాబ్లిషన్ చేసుకో. ఫస్ట్ నువ్వు ఉన్నటువంటి పార్టీనే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఫస్ట్ నీ పార్టీని డెవలప్మెంట్ చేసుకో, నా కార్యకర్తను డెవలప్ చేసుకో, నీ జిల్లాను చూసుకో. ఫస్ట్ ఇదంతా పక్కన పెట్టు, నీ జిల్లాలో చూసుకో. నువ్వు కింది స్థాయి నుంచి ఎవరెవరు తొక్కుంటూ వచ్చినావు, ఏం చేసి వచ్చినావో. ఇక నువ్వు ఇట్లే మళ్ళీ మాట్లాడినామంటే నీ చరిత్ర అంతా తీస్తాం. ఇక ఇట్లా మాట్లాడితే నీ నల్గొండ చరిత్ర, నీ ఫామ్ హౌస్ చరిత్ర అన్నీ బయటకు తీస్తాం. ఇక అన్నీ తీసి మళ్ళీ అన్ని ప్రస్తావన చేసి వస్తుంది. ఇలాంటి మాటలు కూడా ఎవరైనా సరే తెలంగాణలో మాట్లాడకూడదు. ఏదైతే పోటీ చేసే తత్వం కావచ్చు, పార్టీని పెట్టడం కావచ్చు, అన్ని హక్కులు ఉంటాయి. అది నిర్ణయించేది మీరు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఆహ్వానిస్తారు. ఏదైతే ప్రజల పక్షాన నిలబడడం మర్చిపోయి మీరు దోచుకున్న డబ్బంతా ప్రజలకు సేవ చేయండి. మా నాయకుడు సినిమా పరంగా నువ్వు చెప్పే ఐటమ్ సాంగ్ అంటున్నావు కదా, ఐటమ్ సాంగ్ చేసిన డబ్బులు కూడా ప్రజలకే అంకితం చేసిండు. ఫస్ట్ అది తెలుసుకోను. ఆయన నువ్వు ఐటమ్ సాంగ్ చేస్తే వచ్చే డబ్బులు కావచ్చు, సినిమా చేస్తే డబ్బులు కాదు, ప్రజలకే సేవ అంకితం చేసిండు. ఆయన ఉన్న అంత మొత్తం దారపోసి ప్రజలకి అంకితం చేసేటువంటి వ్యక్తి, ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ యొక్క అజెండా ఏందమ్మా అసలు? తెలంగాణలో ఏదైతే ప్రధానమైన పార్టీలకు ధీటుగా మా జనసేన జెండాని రాబోయే రోజుల్లో, ఈ రాబోయే ఎలక్షన్లు ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా జనసేన పార్టీ జెండా అన్ని జెండాలతో పాటు తెలంగాణలో నిలబడుతుంది. ఇక్కడ ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు జరుగుతున్న ఏదైతే ప్రభుత్వం తరఫున అందాల్సిన పథకాలు అందడం లేదు ప్రజలకి. వారికి విద్య కావచ్చు, విద్యకి విద్యార్థులు దూరం అయిపోతున్నారు. కింది స్థాయి ఉన్న వాళ్ళకు విద్య దూరం అయిపోయింది. వాళ్ళకు విద్య నోచుకోవడం లేదు. వాళ్ళు విద్యని నోచుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఉన్నారు. వీటన్నిటికీ జరుగుతున్న అన్యాయాలన్నిటి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రశ్నించకూడదని గత
రెండు సార్లు కూడా మనం ఓపిక పట్టడం జరిగింది. మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి కొద్ది రోజులు చూడాలని చూసినాం. ఇప్పుడు ప్రజల పక్షాన మేము ఈ పార్టీ తెలంగాణలో కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే అందాల్సిన పథకాలు ఏదైతే ఉంటాయో దానిపైన నిరంతరం జనసేన గొంతు వినిపించబోతుంది. మన గతంలో జనసేన పార్టీ తెలంగాణ లేదు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు మీ పార్టీ పెట్టరు కదా! ఇప్పుడు రాబోతున్నటువంటి ప్రజా సమస్యలు గాని, నిరుద్యోగ సమస్యలు గాని, రైతుల సమస్యలు గాని, సో చూస్తున్న మహిళల యొక్క అభివృద్ధి సమస్యలు గాని, వాటి మీద జనసేన ప్రశ్నిస్తదా ఇప్పటి నుంచి? తప్పకుండా జనసేన పార్టీ నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న ఏదైతే అన్యాయాలు కావచ్చు, ప్రజలకు ప్రభుత్వం అందే పథకాల పక్షాన ఇక్కడ ఆర్జీలు కూడా పార్టీ కార్యాలయం తీసుకుంటున్నాం ఆల్రెడీ. ఆ కార్యక్రమం కూడా చేపట్టాము. అది ఇంకా ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళి ఒక అవగాహన ప్రజలకు కల్పించి పార్టీ కార్యాలయం ఎప్పుడు తెరిచుంటే విధంగా ఇక్కడ రాష్ట్ర నాయకులు నిరంతరం ఇక్కడ కార్యాలయంలో ఉంటారు. మీరు చెప్తున్నటువంటి ఏదైతే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వంతో అందాల పథకాలు కూడా ప్రజల పక్షాన జనసేన పార్టీ బలమైన గొంతు వినిపిస్తుంది తెలంగాణలో. మరి ఏం చెప్పదలుచుకోవాలి? తెలంగాణలో జనసేన పార్టీ ఒక కీ రోల్‌గా మారబోతుంది అనుకోవచ్చా అన్న? తప్పకుండా ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని పార్టీలు వస్తున్నాయి. టీఆర్‌పీ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు జనసేన పార్టీ అని. సో కవిత గారు కూడా గతంలో ఒక పార్టీలో ఉండి తనొక పార్టీ పెట్టడం జరిగింది. సో మీ పార్టీకి మిగతా పార్టీలకు డిఫరెన్స్ ఏంది? మీ పార్టీ యొక్క స్పెషాలిటీ ఏంది అసలు తెలంగాణలో? ఇక వేరే పార్టీ గురించి మొన్న పెట్టినటువంటి పార్టీ గురించి మనం మాట్లాడి ఆమె పబ్లిసిటీ స్టంట్ గురించి ఆమె చేస్తుంది. ఆమెకు ఒక భయం పుట్టుకుంది. భయం ఎలా అంటే, సరే జనసేన పార్టీ లేదనుకున్నా, ఏపీలోనే ఉందనుకున్నా, ఇక్కడ వచ్చేస్తుంది నేను పార్టీ పెడితే కొత్తగా, అరే నా భవిష్యత్తు ఏం కావాలి, నా కథ ఏం కావాలి. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఆ పార్టీలో వెళ్ళే నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఆమె నమ్మకండి, అందరూ రోడ్ మీకు వస్తారు. ఆమె కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పార్టీని తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తుంది. ఈ జనసేన పార్టీ అనేది ప్రజల జనసేన అంటే జనంతో కూడినటువంటి పార్టీ జనసేన పార్టీ. తెలంగాణ ప్రధానమైన పార్టీలకు దీటుగా కార్యాచరణ ఉండబోతుంది. అంటే ఆమె ఈరోజు పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అంటుంది. మేము అట్లా అనలే. ఎప్పుడు 2014 పార్టీ పెట్టినాం. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాం. మేము ముఖ్యమంత్రి అని చెప్తలేం, మేమేమో పరిపాలన చేస్తామని చెప్తలేం. ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్తున్నాం పార్టీ. కానీ ఏదైతే ఎలక్షన్లో భాగంగా నిలబడేది ఏదైతే పద్ధతి ఉంటుందో దాంట్లో ప్రజల పక్షాన మా పార్టీ కూడా పోటీ చేస్తుంది. ప్రధానమైన పార్టీలకు దీటుగా మా కార్యాచరణ ఉండబోతుంది. సో పోటీ చేస్తారన్నారు కాబట్టి మరి ఇప్పుడు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ జనసేన కంటెస్ట్ చేయబోతుందా అన్న? ఆ క్లారిటీ మీకుందా? తప్పకుండా ఒక క్లారిటీ ఉంటే మరి ఇండిపెండెంట్‌గా చేస్తదా? లేకుంటే మళ్ళా కూటమితోనే వస్తదా? పార్టీ ఎవరు కూడా ఇండిపెండెంట్గా మా జనసేన పార్టీ ఎవరి గురించి ఆలోచించో ఆధారపడో మిగతా పార్టీల మీద ఆధారపడో జనసేన పార్టీ పెట్టలేదు మా అధ్యక్షులు వారు. జనసేన పార్టీని ఒక 25 సంవత్సరాలు ఎంచుకొని పార్టీ పెట్టాడు. నా పార్టీ ప్రస్తావన 25 ఏళ్ళు ఉంటుంది, నాతో నడిచే వాళ్ళు రండి, పార్టీలో రాత్రి అవకాశం కావాలన్నారు, వద్దని చెప్పేవారు. ఆ రోజునే పార్టీ పెట్టిన రోజే 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసేవాళ్ళు నాతో జర్నీ చేయండి అని చెప్పారు. అందులో భాగమే ఇన్ని రోజులు వేచి ఉండడం జరిగింది. ఈ రోజు ఏదైతే ప్రధానమైన పార్టీలకు ఇప్పుడు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. రాబోయే 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఇక్కడ వారి కూడా సమయం పూస్తుంది. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. ఇక పోతే ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఉంటుంది. కార్యాచరణ అనేది మిగతా పార్టీలతోటి అలయన్స్కి వెళ్ళేది నిర్ణయం అనేది కలిసి వచ్చే పార్టీలను ఏ విధంగా తీసుకోవాలి, ఆ పార్టీలు ఏ విధంగా ఉంటాయి అనే నిర్ణయం తీసుకునేది మా పార్టీ అధ్యక్షులు గారు తీసుకుంటారు. వారి సూచనల మేరకు తెలంగాణలో మేము కార్యాచరణ పాటిస్తాం. అన్న మరి ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి విపరీత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అట్లనే క్యాడర్ ఉందనుకో మీరు అనుకుంటారా అన్న? తప్పకుండా ఉంది. కమిటీ ఇప్పుడే మేము పార్టీకి అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో కూడా గతంలో మన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పోటీ చేయడం జరిగింది. మేము గెలవడం కూడా జరిగింది కొన్ని చోట్ల. అదేదో మాకు ఏదైతే క్యాడర్ నాయకుల ఒత్తిడి వలన ఆ గ్రామ స్థాయిలో పార్టీని తీసుకెళ్లిన ఉద్దేశంతో చేయడం జరిగింది. గ్రేటర్ ఎలక్షన్లో తప్పకుండా పోటీ చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కమిటీలు వేయబోతున్నాం. అందుకు కొరకే ఈ యొక్క పార్టీ కార్యాలయం కూడా ఫాస్ట్గా చేయాలని ఈ కార్యాలయాన్ని కూడా పార్టీ అధ్యక్షులు గారి చేత మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఏమి హామీలు నెరవేర్చారు, తెలంగాణలో ఏమి నెరవేర్చబోతున్నారు అన్నట్టు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తను డిప్యూటీ సీఎం ఉండడం జరిగింది, కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, వాటిని నెరవేరుస్తున్నాడా? సో అట్లాంటి హామీలు తెలంగాణలో రాబోతున్నాయా?
ఇక్కడ నెరవేరుస్తాడా అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. దాని మీద మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ వచ్చిన 5-6 నెలల్లో కోట్లాది రూపాయలు, వందల కోట్లాది రూపాయలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గ్రామ స్థాయి నుంచి గ్రామ పంచాయతీకి సంబంధించిన రావాల్సిన ఫండ్లన్నీ తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి అందరి కింది స్థాయి ఏదైతే ఒక్క ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకు రోడ్లు వేసిన ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కరెంటే కావచ్చు, లేకపోతే ఒక చిన్న స్టూడెంట్ వెళ్ళి మాకు దారులు వేసారని చెప్తే దారి వేసిన సందర్భాలు కూడా మన మీడియాలో మీరు అందరూ కూడా చూసినారు. ఈ ఒక స్వచ్ఛమైన పాలన ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీలో భాగస్వామి అయినప్పటికీ కూడా అక్కడ ఏమైనా అన్యాయం జరుగుతూ కూడా ప్రశ్నించి ప్రజలకు కావాల్సిన చెందాల్సిన ఫలాలు కూడా అందించే వ్యక్తి. పార్టీలో ఉన్నప్పటికీ కూడా, అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి. అది నాకు తెలిసి భారతదేశంలో ఏకైక వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత ఉందా లేదా? అంటే గతంలో చూసినట్టు తెలంగాణ నీ అయ్యా జాగిరి అన్న తర్వాత చాలామంది పొంగులేటి శ్రీనివాసరావు గారు చాలామంది అవును మా అయ్యా జాగిరి అన్నట్టుగా తను మాట్లాడడం చూస్తున్నాం. సో మీరు చెప్పండి, తెలంగాణలో జనసేన పార్టీకి ఆదరణ లభిస్తుందా? వ్యతిరేకత ఉందా? అంటే మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజల దగ్గర వ్యతిరేకత లేదు. ఓకే. ఆయన తెలంగాణ ప్రజలను ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు. ఎక్కడెక్కడికో జిల్లాలకు వెళ్ళి ఆయన ఆదిలాబాద్లో కూడా గతంలో బోర్లు వేసిన సందర్భం ఉన్నాయి. ఎవరు పట్టించుకోలే గతంలో. ఈయన పోయి బోర్లు వేసిండు. వాళ్ళ కనీసం దాహం కూడా తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి అక్కడ బోర్లు వేయడం జరిగింది. తెలంగాణలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ స్వార్థం గురించి మాట్లాడుతూ తప్ప కానీ ప్రజలు మాట్లాడతలేరు. ప్రజలు ఆహ్వానిస్తున్నారు. వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? తెలంగాణ మీ జాగిరి అన్న విషయాన్ని దాన్ని ఏదో వేరే రకంగా ఎత్తి చూపుతున్నారు. ఆయన అన్నది కారణం ఏంటంటే అన్ని రకాల ప్రజలు ఉన్నప్పుడు మీరు పోయి ఇప్పుడు ఇది మాట్లాడటాలు కూడా ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్గా ఉండి బీఆర్ఎస్గా మారి అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, మిగతా రాష్ట్రాలు వెళ్ళారు కదా. అక్కడ మీరైతే వెళ్ళొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ తీసి ఉద్యమ స్ఫూర్తితో పుట్టినట్టు పార్టీ అని చెప్పిర్రు. దాన్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు. కానీ ఇంకోటి మాత్రం రెండు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే ప్రజలు మాత్రం ఉండద్దు ఇక్కడ. అంటే నువ్వు మాత్రం నార్త్ ఇండియన్ పోవచ్చు, సౌత్ ఇండియన్లో ఒక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మాత్రం రావద్దు. అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంది? ఈయన వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, ఈయన ఒక సునామీ, ఈ సునామీని తట్టుకోవాలంటే రాకుండా చేయాలి, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టాలి, అందుకని వాక్యాలు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వరు ప్రజలు నమ్మరు. ఆయన ఒక సునామే రాబోతుంది, అందరు రెడీగా ఉండండి, ఎదుర్కొని సిద్ధంగా ఉండాలని నేను ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అవాకులు చెవాకులు ఇలాంటివన్నీ బంద్ చేసి ఏదైతే ప్రజలకు అందాల్సిన పాలన పరంగా ప్రభుత్వం చేపట్టే ఫలాలు వాటి మీద దృష్టి పెట్టి ప్రజల పక్షాన మీరందరూ కూడా ఏదైతే ఉన్నటువంటి నాయకులు, ఏదైతే తెలంగాణ ఉన్న ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం నాయకులు గారు దాని మీద మాట్లాడడం తప్ప కానీ ఈ పనికిరాని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే వాక్యాలు తెలంగాణ ప్రజలు ఎట్టగొట్టే వాక్యాలు చేయొద్దని మరొకసారి కూడా ఎవరు కూడా మాట్లాడొద్దని కబద్దారని చెప్తున్న జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు జనసేన పార్టీ కింద కూడా చూస్తున్నాము, గద్దర్ గారి ఫోటోలు కనిపిస్తున్నాయి. అంటే సింపతి గెయిన్ చేయడం కోసమా? ఏం నిజంగానే మీకు గద్దర్ గారి మీద రెస్పెక్ట్ ఆ భావజాలం మీలో ఉందా? పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారు అంటే అభిమానం, గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇంట్లో వెళ్ళే చనువు ఉంది ఆయనకి. అంటే ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. మరి గద్దర్ గారు కూతురు ఎందుకన్నా విమలక్క విమర్శిస్తుంది? పాపం ఆమెకు తెలియదు గద్దర్ గారు జరిగిన. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మా ఇంట్లో వాళ్ళకి తెలుసా నేను ఎక్కడున్నాను? తెలుసా? నేను ఏం చేస్తున్నా తెలుస్తుందా? ఎవరితో మాట్లాడినా తెలుస్తుందా? ఆమెకి ఏం తెలుసు? ప్రతి తండ్రి షేర్ చేస్తాడా? ఇప్పుడు మన పిల్లలకు షేర్ చేయలేము కదా. చేస్తాము ప్రతి విషయాన్ని. రాజకీయం విషయం కావచ్చు, రాజకీయం కాదు, ఆయన రాజకీయం ఎప్పుడు చూడలే. ఆయన ఏదైతే ఒక ఒక పవన్ కళ్యాణ్ గారు వారిని గద్దర్ అన్న అంటాడు. నా గద్దర్ అన్నని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడతారా? ఈయన నా గద్దర్ అన్నాన్ని నా గుండె చెప్పుడు అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పాపం మాకు తెలియదు కాబట్టి ఆమె మాట్లాడుతుంది. ఆమెను కూడా మనం తప్పుపట్ట అవసరం లేదు. ఆమె వారి తండ్రి గారి ప్రస్తావన నాకు తెలియదు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు కలుస్తారో ఎవరితో మాట్లాడే పాపం తెలియదు. దురదృష్టవశాత్తు ఆయన లేడు కాబట్టి మనం కూడా ఎక్కువ ఇచ్చేయద్దు. మొన్న ఆ రోజు గద్దర్ గారి గురించి వీళ్ళంతా సో కాల్స్ అంటే నేను మీలాంటి మీడియా ఛానల్ కాదు, ఎవరైతే ఒక 5-6 మంది మాట్లాడి దాన్ని ఇచ్చేసేయాలని చూస్తారో వాళ్ళు మాట్లాడిన తరుణంలో దానికి ఒక ఆన్సర్ చెయ్యాలే తప్ప గద్దర్ గురించి ఏం తెలుసని మాట్లాడిన తరుణంలో వీళ్ళంతా అట్లా మాట్లాడుతారు తప్ప కానీ ఏం లేదు అక్కడ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, తెలంగాణలో ఒకవేళ జనసేన పార్టీ అధికారంలో వస్తే తెలంగాణ పౌరుడే ఉండబోతున్నాను. సో ఆ లిస్ట్లో మీరు ఉన్నారా అన్న?
నేను అదే చెప్తున్నా. తెలంగాణలో మీరు ఆంధ్ర పార్టీ అంటారు. తెలంగాణలో నా నాయకులు నాతోటి జర్నీ చేసేటటువంటి అప్పటి నుంచి నాయకులు మేము 2007, 8 నుంచి కూడా వారితో జర్నీ చేస్తున్నాం. యువరాజ్యం అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి మేము కొంతమంది ఆయనతో జర్నీ చేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు గారి సూచనల మేరకు అన్ని రకాలు వదిలేసుకొని రాజకీయంగా మేము ఈయనతోటే జర్నీ చేస్తున్నాం. మా జీవితం ఈయనకే అంకితం. మా సర్వస్వం ఈయనకే అంకితం. మేము ఈయనతోనే జర్నీ చేస్తాం. ఆయన ఆయన ఏసే అడుగులో మా అడుగు ఉంటుంది. హ్మ్. అంటే దేశం మొత్తం ఒక దుమ్ము దుమారం లేపినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ రీసెంట్‌గానే తెలంగాణలో గూడా ఒక పెద్ద ఉద్యమం చేసింది. సో, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అట్లాంటి ఉద్యమం ఇప్పటివరకు జనసేన పార్టీ చేయలేకపోయింది అంటే మీరేం చెప్తారు? జెన్‌జీ జెన్‌జీ గురించి ఆలోచించే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఈరోజు గాదు. ఆయన 2007 నుంచే ఆయన ప్రస్తావన మొదలుపెట్టారు. ఇప్పుడు అదే చెప్తుండు గదా! యువత రావాలి అని చెప్పి గతం నుంచి గూడా మా నాయకుడు యువతనే ప్రోత్సహించారు. ఈరోజు వీళ్ళు మాట్లాడితే ఎట్లయితే ఎప్పటినుంచో గూడా ఇప్పుడు మా పార్టీలో పిల్లల పార్టీ అని అన్నప్పుడు ఈయన యువతనే ప్రోత్సహించాడు. 25 సంవత్సరాలు ఎంచుకున్నా అందుకే గదా! 25 సంవత్సరాలు అనుకున్నప్పుడు యువత ఎప్పుడైతే వస్తదో ఆ 25 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే రాజకీయంగా ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళని మనం బాగు చేయాలి. వాళ్ళకు నాయకత్వం పటిమ వాళ్ళ చేతిలో పెట్టాలన్న తత్వంలో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న సోకాల్స్ ఎవరైనా ఉండొచ్చు. ఈ యొక్క పార్టీ ఈ గతంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ఈ యొక్క యువత గురించి తీసుకున్న ఈ ఏదైతే జెన్‌జీ గురించి తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. అన్న మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్‌లో గాని, సో ఎట్లాంటి వాళ్ళని మీరు చూజ్ చేసుకుంటారు? ఎట్లాంటి యూత్‌ని మీరు క్యాచ్ చేస్తారు? అంటే జనసేన పార్టీలో జాయిన్ కావాలంటే ఎట్లాంటి వ్యక్తి ఉండాలి? జనసేన పార్టీలో ఒక పోరాట పటిమ, హ్మ్. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పటిమ, తెలంగాణలో నిలబడే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, నాయకత్వం పటిమ ఉన్న వాళ్ళను, ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకత్వం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున మాకు చేరికలున్నాయి. భారీ ఎత్తున చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. హ్మ్. మేము రాబోయే రోజుల్లో చాలా చేరికలున్నాయి. ఆల్రెడీ చేరికలు జరుగుతున్నాయి. మొన్న గూడా ఒక 15, 18 మందిని పెద్ద పెద్ద ఐపీఎస్ వాళ్ళు గూడా జాయిన్ చేయడం జరిగింది. మొన్న పార్టీ అధ్యక్షులు వారు కండువా కప్పి పార్టీలో తీసుకోవడం జరిగింది. ఓకే. ఇంకా చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చాలా ఫోన్‌లొస్తున్నాయి. ఇతర వారికి పార్టీల నుంచి కూడా తీసుకుంటారా?